తర్వాత మనం చింత చిగురు ఎప్పుడు వేసుకోవాలో చెప్తాను. ఇది కొంచెం ఈ విధంగా ఉడకనిద్దాము. మనం కర్రీ ఉడికేటప్పటికి ఒక పని చేసుకుందామండి. ఇక్కడ నేను చేతులు శుభ్రంగా కడుక్కుని ఈ విధంగా తుడుచుకుంటున్నాను. ఈ విధంగా చేతులు శుభ్రంగా తుడుచుకున్న తర్వాత మనం ఈ చింత చిగురిని నలుపుకుందామండి. చింత చిగురు ఎప్పుడైనా సరే ఇదే విధంగా వేసేసుకోకూడదు. దీనిని నలుపుకోవాలి. నలిపి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఈ విధంగా కొంచెం కొంచెంగా తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఈ విధంగా చేతిలో పెట్టి ఈ విధంగా నలుపుకోవాలి. ఈ విధంగా నలిపి వేసుకోవడం వల్ల చింత చిగురు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది.